దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. యెహెజ్కేలు పత్రిక 18:14 వచనము నుండి. అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటిని చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకయుండిన ఎడల, అనగా పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు ఎవరినైనను బాధ పెట్టకయు తాకట్టు ఉంచుకొనకయు బలత్కారము చేత నష్టపరచకయు ఆకలి కలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి బీదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభము కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొనకయు ఉండిన వాడై నా విధులు ఆచరించుచు నా కట్టడలను అనుసరించుచు ఉండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రతుకును. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఇదిగో పితరులు దేవుని ఆజ్ఞలను పాటించకయే వారు మరణించిన వాక్యమును బట్టి ఇదిగో మరి కుమారులు ఈ దినములలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములను చదవచ్చు, దేవుని మందిరమునకు వెళ్ళొచ్చు, ఏది పాపము, ఏది చెడు, ఏది మంచి అని తెలుసుకొని మనసు మార్చుకొని దేవుని యొక్క కృపాతిశయంలో జీవించినప్పుడు నిరంతరము వారు దేవుని యందు జీవించదరని వాక్యము చక్కగా సెలవిచ్చుచు ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.